క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు. క్రీస్తు ప్రభు మానవుడై బెత్లెహేములో పశువుల పాకలో పుట్టిన రోజునే క్రిస్మస్ పండుగగా మనము కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి మొదటి పఠనము యెషయా ప్రవక్త గ్రంథము నుండి తీసుకొనబడినది. యెషయా ప్రవక్త గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి, గాఢాంధకారము కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రియులారా, నేటి ప్రపంచంలో కుటుంబాలలో శాంతి సమాధానాలు కోల్పోయి చీకటిలో అంధకారములో నివసిస్తూ ఉన్నాం. నానాటికి ప్రపంచములో యుద్ధములు, హింసలు, కుటుంబాలలో కలహాలు, నిరుద్యోగము, ఒంటరితనము, అనేక మంది యువతలో నిరుత్సాహమును మనము గమనిస్తూ ఉన్నాం. క్రిస్మస్ సమయాన ఆర్భాటాలతో పశువుల పాకలు, క్రిస్మస్ ట్రీలు, అలంకరణలు, విందు వినోదాలతో గడుపుతూ ఆర్భాటానికి తావిచ్చే ఈ రోజులలో క్రీస్తు భగవానునికి మన హృదయాల్లో చోటివ్వడానికి, క్రీస్తు భగవానుడు తెచ్చిన ఆ వెలుగులో ప్రకాశించడానికి మనమందరము ప్రయత్నం చేద్దాం. పాపమనే చీకటిని పారద్రోలమని, మన జీవితాల్లో పవిత్రతను నింపమని ఆ క్రీస్తు భగవానుని వేడుకుందాం. ఈనాటి సువిశేషము పునీత లూకా సువార్త నుండి తీసుకొనబడినది. యేసు ప్రభు బెత్లెహేములో పశువుల పాకలో జన్మించారని, పవిత్ర కుటుంబములో మరియమ్మకు పవిత్రాత్మ శక్తితో జన్మించారని లూకాసు తెలియజేస్తూ ఉన్నారు. మరియమ్మకు ప్రదానము చేయబడిన యోసేపు పోషణలో దైవ కుమారుడు ఉద్భవించాడు. ఈ సమాచారాన్ని చదువు సంధ్యలు లేని మొరటు వారైన, సంఘములో పేరు ప్రఖ్యాతులు లేని గొర్రెల కాపరులకు దేవదూత తెలియపరిచింది. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. ప్రియులారా, గొర్రెల కాపరులు సందేహించక వెళ్ళి ఆయనను సందర్శించారు. వారు క్రైస్తవ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. క్రీస్తును గుర్తించడానికి, సందర్శించడానికి ప్రతి ఒక్కరము గొర్రెల కాపరుల వలె ప్రయత్నం చేద్దాం. ఈనాటి 2వ పఠనము పునీత పౌలు తీతుకు వ్రాసిన లేఖ నుండి గ్రహించబడినది. క్రీస్తు ప్రభు సకల మానవాళి రక్షణకు వచ్చారని పునీత పౌలుడు తెలియపరుస్తూ ఉన్నారు. మంచిని చేసే ప్రతి మానవునికి యేసు ప్రభు యందు రక్షణ కలుగును. అన్ని మతాలలో కూడా మంచి ఉన్నది. అన్ని మతాలు దైవ మార్గాన్ని చూపిస్తాయి. ఏ మతమును, దేవుని నమ్మని నాస్తికులను కూడా మనము నిందించరాదు. మానవత్వము, మానవీయ విలువలు కలిగిన చోట దైవ సాన్నిధ్యం ఉంటుందని భావిస్తూ
దేవుడు అన్ని చోట్ల అందరిలో అంతటా ఉన్నారని ఎరుకతో జీవించటానికి ప్రతి ఒక్కరము ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు మనకు పవిత్ర జీవితము జీవించమని, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యముల యందు ఆసక్తి గల వారినిగా చేయునని పునీత పౌలుడు బోధిస్తూ ఉన్నారు. పవిత్రమైన జీవితము జీవించడానికి మంచి కార్యములు చేస్తూ ప్రేమ సమాధానములతో నింపమని ఆ బాలయేసుని మనమంతా వేడుకుందాం. మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. బాలయేసు మిమ్ములను మీ కుటుంబములను దీవించుదురుగాక. ఆమేన్.